ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించిన అదేవిధంగా పూర్తయిన మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేద్దామని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించడం, దానికి వ్యతిరేకంగా కోటి సంతకాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా మరి ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు అందరి సంతకాలతోటి మరి సేకరించి అవి ప్రభుత్వానికి పంపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి పేద ప్రజలకు మరి వైద్యం అందాలంటే గవర్నమెంట్ పరిధిలో ఉంటేనే వైద్యం అందుతుంది. అది ప్రైవేటు పరం చేస్తే తప్పనిసరిగా మరి ప్రజలపైన చాలా భారం పడుతుంది. ప్రతి దానికి కూడా ఫీజులు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేద విద్యార్థులు డాక్టర్ చదవాలన్నా కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్య అంటే ప్రభుత్వం మరి ఏమైతే నిర్ణయించిందో ఈ చర్యని వ్యతిరేకిస్తూ పేద ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకేమో విద్య అందుబాటులో ఉండాలని, వైద్య విద్య పేదలందరికీ కూడా వైద్యం మరి అందుబాటులో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి కృషి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలను మరి శంకుస్థాపన చేయడం, కొన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అయినా కూడా వాటిని ప్రైవేట్ పరం చేయడానికి, అంటే తనకు కావాల్సిన వాళ్ళకి మరి కట్టబెట్టడానికి ఈ చంద్రబాబు నాయుడు అండుకో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం అందరం కూడా ఖండించాలి. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.